మీరందరూ చూసేసారు కదా. నేను చూసా. అయ్యో నేను సర్ప్రైజ్ ఇచ్చి చూపిద్దాం అనుకున్నా. అతన్నే ఇదా ఏదా దిస్ వన్ తర్వాత 2 years తర్వాత సచిన్ కిక్ బాక్సర్. నేను మా డాబా మీద ప్రాక్టీస్ చేసేవాడిని, నేను మార్షల్ ఆర్ట్స్. నేను ఒకసారి చూడండి, అందులో చూడండి. నేను ఇది ఎవరో తండ్రి అనుకుంటా. ఎవరో తండ్రి ఒప్పుతారా అనుకోని కాదు క్లాస్ లో కదా. రెంట్ ఉందా? తర్వాత వెళ్ళి విందు భోజనం ఆలుగడ్డ ఉంది కదా, బంగారం కూర్చొని మాట్లాడతాను. సారీ. టేక్ యువర్ టైం. బట్ కిక్ బాక్సర్ అంటే ఆయన్నే కొట్టేస్తున్నారు మీరు. ఒక అంటే నార్మల్ గా ఒక 10 man అటాక్, 5 man అటాక్, ఇలాంటి అటాక్స్ లో తను చాలా ఫాస్ట్ ఉంటాయి మూమెంట్స్ అనేది. సో అదంతా నేను కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. నేను అంటే ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ, బాక్సింగ్ కానీ, బాడీ బిల్డింగ్ దాని మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో పిల్లల్ని అంటే వాళ్ళిద్దరి లైఫ్ ఏంటంటే పిల్లల కోసమే అన్నట్టుగా పెంచారు. అంటే ఎప్పుడు ఏ లోటు లేకుండా డాడీ అసలు అంటే మాకు ఏ రోజు కూడా ఒక్క ఇది కావాలి అని నోరు తెరిచి అడిగిన రోజు లేదు. బట్ మాకు ఏది అడగకుండా వచ్చేసేది ఇంట్లో. చాలా అసలు గ్రేట్ అనిపించింది. అంటే ఈ గైస్ అందరూ కూడా లైఫ్ లో ఎక్కడో దగ్గర ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది ప్రతి దానికి. కళ్యాణ్ బాధపడినప్పుడు కూడా నాకు ఏమనిపించింది అంటే, ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు కష్టపడాలి, వాళ్ళు బాధపడాలని కోరుకోరు. వాళ్ళు మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడే మన లైఫ్ బాగుండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. వీళ్ళు ఇలా బాధలు పడాలి, లేదంటే వీళ్ళకి మన లవ్ ఇవ్వకూడదు. అంటే సిచ్యువేషన్స్ మనం చెప్పలేము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరుగుతారు. దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం లైఫ్ లో ఏం సాధించినా, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా మమ్మీ డాడీ హ్యాపీగా లేకపోతే అదంతా వేస్ట్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మనం కన్నందుకు వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే నిజంగా మనం నిజమైన అచీవ్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మన విషయంలో హ్యాపీగా ఉన్నారో దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతాను. నేను ప్రతిదీ మంచిగా చెడ్డైనా ఏదో ఒకటి సపోర్టింగ్ ఉండిపోయేది. అంటే ఇంట్లో ఎవరో అంటే వీడేంటి ఇలా అందరూ బాగున్నారు